ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకందరికీ శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఛానల్ను కొత్తగా వీక్షిస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకునండి. మీరు చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని అనేక మంది షేర్ చేయడం ద్వారా మీరు కూడా ఒక పరిచర్యలో పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరిట మీకు పిలుపునిస్తూ ఉన్నాను. ఈనాటి వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నట్లయితే యేసు ప్రభు వారి రెండవ రాకడ గురించినటువంటి వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు తన మొదటి రాకడలో పసిబాలుని వలె ఈ భూమి మీదకి వచ్చి మానవులందరి పాపముల కొరకై కలవరగిరిలో గొర్రెపిల్ల వలె బలి అయినారు. అదే ఆయన రెండవ రాకడలో మహామహిమతోనూ శక్తితోనూ మేఘారూఢుడై కొదమ సింహం వలె ప్రభు వారు రాబోతూ ఉన్నారని ఈనాటి వాక్యాలు మనకి తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. అయితే ఆయన మహామహిమతో శక్తితో వచ్చినప్పుడు ఆయన ముందర ధైర్యముగా తల ఎత్తుకొని ఎవరైతే నిలవబడతారో వారే రక్షింపబడతారని వాక్యం చెప్తున్నది. అయితే ఆ విధంగా నిలవబడేటువంటి జ్ఞానము శక్తి మనలో ఉన్నదా లేదా అనేది ఈనాడు మనము వాక్యము ద్వారా మనము ధ్యానం చేద్దాం. అయితే ఈనాటి వాక్యము చెప్తూ ఉన్నది, ప్రభువారు వచ్చే ముందుగా అనేక సూచనలు జరుగుతాయని వాక్యము సెలవిస్తూ ఉన్నది. లూకాసు వార్త 21వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివినట్లయితే, సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించెను, భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించెను, సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లుకొల్లాలగుదురని వాక్యము చెప్తున్నది. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇదిగో ప్రభువారు రాకడక ముందు అనేక సూచనలు కనిపిస్తాయంట. ఆ సూచనలో సూర్యుడు తన కాంతిని కోల్పోయి చీకటి అయిపోతాడు, చంద్రుడు కూడా కాంతిహీనుడై మాయమైపోతాడని వాక్యం చెప్తున్నది. అదేవిధంగా అంతరిక్ష శక్తులు కంపించి అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా రాలిపోతాయి. ఇదిగో సముద్రంలో అనేకమైన అల్లుకొల్లాలము జరుగుతూ ఉంది, భూమి మీద అనేకమైన కష్టాలు బాధలు సమస్యలు వస్తాయని వాక్యము చెప్తూ ఉన్నది. అయితే ఈ బాధలన్నిటినీ కూడా ఎవడైతే తట్టుకొని నిలవబడతాడో వాడే రక్షింపబడతాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. లూకాసు వార్త 21వ అధ్యాయము 28వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తున్నది, ఇవన్నీ సంభవించినప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ఏలయనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది. చూడండి, ఇవన్నీ సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు, ఈ విపత్తులన్నీ జరుగుతున్నప్పుడు భయపడకుండా ఎవరైతే ధైర్యముగా నిలవబడతారో వారు రక్షింపబడతారు. ఇదిగో వారి యొక్క రక్షణ కాలము సమీపంలో ఉన్నదని వాక్యము సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మహా విపత్తు, ఆ దేవుని యొక్క రాకడ అనేది ఈ ఒక ప్రాంతానికో దేశానికో కాదు, అది జాతులన్నిటి మీదకి కూడా వస్తుందని, అది ఆకస్మికముగా ఉచ్చువలే వస్తుందని ఈనాడు వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఎవరము ఆయన ముందు నిలవబడగలము అని వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఈనాటి లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తున్నది, తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడితోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండు, లేనిచో ఆ దినం ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చి పడును అని వాక్యం సెలవిస్తున్నది. చూడండి ప్రియ విశ్వాసులారా, ఆయన ముందర మనం నిలబడాలంటే, ఆ రక్షణను మనం పొందుకోవాలంటే, ఆయనతో పాటుగా పరలోక రాజ్యానికి మనం వారసులం అవ్వాలంటే ఈనాడు వాక్యం చెప్తున్నది, తుచ్చ విషయాశక్తి మనలో ఉండకూడదు. అంటే ఇదిగో అనేకమైన లేనిపోని మాటలు మనం మాట్లాడకూడదు. 10 మంది కూర్చునే దగ్గర వారి గురించి వీరి గురించి లేనిపోని చాడీలు మనం చెప్పకూడదు. ఎందుకంటే ఈనాడు లోకంలో ఏది శాశ్వతము కాదు, ఇవన్నీ కూడా తుచ్చమైనవని దేవుని యొక్క వాక్యము చెప్తున్నది. కనుక మనం ఇటువంటి తుచ్చమైనటువంటి ఆలోచనలు మనలో ఉండకూడదు. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ లేని పని తగువులు తెచ్చుకుంటూ కుటుంబంలో శాంతి సమాధానం లేని వారిగా చేసుకునేవారిగా మనం ఉండకూడదు. అనేక మంది కూర్చున్నప్పుడు వారి గురించి వీరి గురించి లేనిపోయిన మాటలు చెప్పి ఒకరితో ఒకరికి తగువులు పెట్టేవారిగా
మనం ఉండకూడదని వాక్యం చెప్తున్నది. రెండవదిగా త్రాగుబోతులుగా కూడా ఉండకూడదు. ఈనాడు అనేక మంది త్రాగుబోతులుగా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అటువంటి వారిని ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నిరీక్షణ కాలంలో త్రాగుబోతులను ప్రభువారు హెచ్చరిస్తున్నారు. త్రాగుబోతులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారని. ఇంకా మూడవదిగా చీకు చింతలు కలిగేటువంటి జ్ఞానహీనుల వలె మనం జీవించకూడదు. ఎందుకంటే ఈ లోకంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అన్యుల వలె ఇవన్నీ నాకే వస్తున్నాయి, నాకే సంభవిస్తున్నాయి, నేను ఎలాగ ఈ జీవితాన్ని గడపగలనని అనేకమైన చీకు చింతలతో జ్ఞానహీనుల వలె మనం ఉండకూడదని వాక్యం చెప్తున్నది. అలాంటి వారు ఎవరు కూడా ప్రభువు ముందు నిలబడలేరు. ఆయన రాకడలో ఆయన మహామహిమతో శక్తితో వచ్చినప్పుడు ఆయన ముందు ఎవరు కూడా నిలవబడలేరని వాక్యం చెప్తున్నది. అయితే అప్రమత్తులమై మనం ఉండాలని వాక్యం చెప్తుంది. అప్రమత్తత అంటే చూడండి, పునీత పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్తూ ఉన్నారు. కనుక ఇతరుల వలె మనం నిద్రించుండరాదు, మేల్కొని జాగరూకులమై ఉండవలెను. నిద్రించేవారు రాత్రి వేళ నిద్రింతురు, మత్తుగా నుండివారు రాత్రి వేళ మత్తుగా నుందురు. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ ప్రభు వారు చెప్తున్నది ఏంటంటే మేల్కొని జాగరూకులమై ఉండమంటున్నారు. అంటే ఎప్పుడు కూడా పడుకోకుండా అలాగా మేల్కొని ఉండడం అనేది కాదు. ఇక్కడ రాత్రి అంటే చీకటికి సాదృశ్యముగా ఉన్నది, మత్తు అంటే పాపమునకు సాదృశ్యముగా ఉన్నది. అనేక మంది చీకటిలో పాపము చేసి ఆ పాపం అనే మత్తులోని అలాగా ఉండిపోయిన వారు, నాశనం అయిపోయిన వారు అనేక మంది ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. వారి వలె కాక మన వెలుగుకు సంబంధించిన వారిగా, వెలుగంటే క్రీస్తుకు సాదృశ్యము కాబట్టి క్రీస్తుకు చెందిన వారిగా ఆ చీకటి అనేటువంటి పాపం అనే మత్తులో మనం జీవించకుండా వెలుగుకు సంబంధించిన వారిగా, క్రీస్తుకు సంబంధించిన వారిగా పవిత్రముగాను నిర్దోషులుగాను ఎటువంటి పాప కలంకం అండకుండా మనం ఈ లోకంలో జీవించాలని, జాగరూకత కలిగి ప్రార్థన జీవితం జీవించాలని ప్రభు వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాసం కలిగి ఆయన పట్ల గాఢమైన ప్రేమ నిరీక్షణ కలిగి మనము జీవించాలి. ఈ లోకంలో ఆయన పట్ల ప్రేమ అంటే ఏదో నామకార్థమైన ప్రేమ కాదు, కానీ ఈనాడు మనకి ప్రేమను గురించి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎటువంటి ప్రేమ కలిగి మనం జీవించాలంటే చూడండి, ఒక ప్రేయసి తన యొక్క ప్రియుడి కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఎంత ఆసక్తితో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉందో, అదేవిధంగా ఒక భర్త ఏదో ఒక ఉద్యోగ విషయమై లేకపోతే వ్యాపార విషయమై దూరదేశాలకు వెళ్ళి చాలా కాలం తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఆ భార్య తన భర్త కొరకు ఏ విధంగా నిరీక్షణ కలిగి ప్రేమ కలిగి ఉంటుందో, దేవుని పట్ల కూడా మనం అటువంటి గాఢమైన ప్రేమ నిరీక్షణ కలిగి జీవించాలని దేవుడు ఈనాడు మనకి పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇటువంటి మెలకువ కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తారో ప్రభు వారు తన రెండవ రాకడలో ఆయన ముందు మనం ధైర్యముగా నిలవబడగలము. ఇంకా ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు ఏమనంటే, దేవుని సంతోషపెట్టే జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆయన ముందర మనం ధైర్యముగా నిలవబడగలము. ఆయన ఏ విధంగా మనం సంతోష పెట్టగలమంటే పునీత పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే దేవుని సంతోషపెట్టే జీవితాన్ని మనం ఎలా జీవించగలమో ఈనాడు వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. మొదటిగా పునీతులు, పరిశుద్ధులు, దేవుని యొక్క సేవకులు వారు ఎలా జీవించారో వారి జీవితాన్ని చూసి వారి జీవిత ఆదర్శ ప్రకారముగా మనం జీవించాలని ఈనాడు వాక్యం మనకి పిలుపునిస్తూ ఉంది. ఇంకా రెండవదిగా మనం పవిత్రముగా జీవించాలి. పవిత్రముగా జీవించి ఎటువంటి భోగవాంఛలకు కూడా మనము లోను కాకూడదు. భోగవాంఛలు అంటే నేను అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, వారు అలా జీవిస్తున్నారు అనేటువంటి అనేక రకాల కోరికలు మనలోకి వస్తున్నప్పుడు వాటిని మనం అదుపులో పెట్టుకొని ఇదిగో క్రీస్తు ప్రేమతో మనం జీవించాలని ఈనాడు వాక్యం సెలవునిస్తున్నది. ఇంకా మూడవదిగా పునీత పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే వాక్యం ఇటు రీతిగా సెలవిస్తున్నది. మీలో ప్రతి వ్యక్తియు పవిత్రముగా గౌరవనీయముగా తన శరీరాన్ని అదుపులో పెట్టుకుంటా తెలుసుకొనవలెను. చూడండి ప్రియ విశ్వాసులారా,
ఎందుకంటే మన శరీరాన్ని, కోరికలను మనం అదుపులో పెట్టుకోవాలి. శరీరాన్ని, కోరికలను అదుపులో పెట్టుకోకపోతే ఇదిగో మనము ఒక గ్రామాన్ని శాసించే నాయకులమైన, నగరంలో పేరు ప్రఖ్యాతులు కలవారమైన, హోదా కలిగిన వారమైన మన శరీరాన్ని మనం అదుపులో పెట్టుకోలేకపోతే, కోరికలను అదుపులో పెట్టుకోలేకపోతే మనం పడిపోతాం ప్రియమైన దేవుని సంగమా. ఎందుకంటే వాక్యం చెప్తున్నది, నగరమును గెలుచుట కంటే తన్ను తాను గెలుచుట లెస్స. ఇదిగో మనల్ని మనము గెలవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనలో అనేక రకాల కోరికలు, అనేక ఆలోచనలు, అనేక తలంపులు పుడుతుంటాయి. అటువంటప్పుడు వాటినన్నిటిని కూడా మనము అదుపులో పెట్టుకోగలగాలి. వాటిని అదుపులో పెట్టుకోలేకపోతే నానా రకాల ఆలోచనలు చేస్తూ మనం అక్కడికి ఇక్కడికి పరిగెట్టితే మనలో అనేక మంది దగ్గర మనం చిన్న చూపు పడేవారిగా, అనేక మంది దగ్గర మనము తక్కువ వారిగా మనం కనబడుతూ ఉంటాం. కాబట్టి ఈనాడు వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి వ్యక్తి కూడా పవిత్రముగా, గౌరవనీయముగా తన శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలని చెప్తున్నది. ఇంకా మనం దేవుని సంతోషపెట్టే జీవితాన్ని ఎలా జీవించగలమంటే, అన్యుల వలె వ్యామోహపూరిత కోరికలు మనం కలిగి జీవించకూడదు. దేవుడు మనల్ని పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి పిలుచుకున్నాడు కాబట్టి, అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టి పవిత్రులుగా, నిందారహితులుగా మనం జీవించాలి. ఇదిగో దేవుడు మనల్ని పిలిచిన ఆ పిలుపును మనం నిర్లక్ష్యపరిచితే, పవిత్రాత్మను మనం వసగే దేవుడిని మనం నిర్లక్ష్యపరిచినట్లే అని ఈనాడు వాక్యం మనకి సెలవిస్తున్నది ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని మనం జీవించాలి. ఇంకా చివరిగా వాక్యం సెలవిస్తూ ఉన్నది, తెస్సలోనికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 11వ వచనంలో పునీత పౌలు గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మేము పూర్వమే మీకు చెప్పినట్లుగా ప్రశాంతముగా జీవించుటకు పరుల జోలికి పోక మీ స్వావిష్యములను చూచుకుంటూ జీవనాధారమును కష్టించి సంపాదించుకుంటూ ఆశింపవలెను. చూడండి, మనం ప్రశాంతముగా జీవించాలంటే, దేవుని సంతోషపెట్టే జీవితం మనం జీవించాలంటే ఎప్పుడూ కూడా ఇతరులతో మనం లేనిపోయిన తగువులు మనము పెట్టుకోకూడదు. మన సొంత పనులు ఏమున్నాయో, మన పనులు ఏమున్నాయో అవే మనం చేసుకోవాలి కానీ లేనిపోని తగాదాలన్నిటిలో కూడా మనం తల పెట్టకూడదు. ఇతరుల యొక్క విషయాల జోలికి మనం వెళ్ళకూడదని వాక్యం సెలవిస్తున్నది. అదే విధముగా మన అనుదిన ఆహారాన్ని మనం కష్టపడి సంపాదించుకోవాలి. ఈనాడు చాలామంది అన్యాయం చేసేవారుగా, అక్రమం చేసేవారుగా, దౌర్జన్యాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేసి నానా రకాలుగా సంపాదించుకుంటూ ఉన్నారు. వారిని చూసి వారి వలె మనం సంపాదించుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఇది కష్టపడి మన యొక్క పొట్టకూడిని మనం సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్నప్పుడు నేను వాక్యం చెప్తున్నది, అన్యులలో ఇదిగో దేవుని తెలియని వారిలో కూడా మనం గౌరవింపబడతాము. అనేక మంది దగ్గర మనం చేయి చాపేవారిగా మనం ఉండమని ఈనాడు వాక్యం మనకు పిలుపునిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈనాడు ప్రభువారు మనకు తెలియజేస్తున్నట్లుగా ఈ నిరీక్షణ కాలంలో ప్రభువారు రాబోతున్నారు. ఆయన రెండవ రాకడలో కొదమ సింహం వలె రాబోతున్నారు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కనుక ఆ యొక్క ఉచ్చు వలె ఆ దినం అందరి మీదకి రాబోతున్నది కాబట్టి ఆయన సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి. ఆయన ముందర ఈనాడు వాక్యం చెప్తూ ఉన్నది ఏమనంటే చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది, మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షంలో నిలవబడుటకు కావలసిన శక్తి పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయండి అని. ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థనా పరులుగా జీవించాలి. కష్టాల్లో, బాధల్లో, సంతోషాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ విపత్తులన్నీ కూడా మనం దాటి దేవుని సంతోషపెట్టే జీవితం మనం జీవించినప్పుడు ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నట్లుగా ఇదిగో ఆయన యొక్క నీతియుక్తమైన, ధర్మయుక్తమైన రాజ్యములో యుగయుగాలు భద్రముగా మనం జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. అటువంటి జీవితం మనకు కావాలంటే నిరీక్షణ కలిగి, ప్రేమ కలిగి, జాగరూకత కలిగి, ప్రార్థనాపరులమై, పవిత్రతతోనూ సంతోషముతోనూ మన సొంత విషయాలను చూసుకొని కష్టపడి పనిచేసి మనము అన్యుల ఎదుట కూడా మనము పవిత్రముగా జీవించాలని ప్రభువు మనకు పిలుపునిస్తున్నారు. రెండు గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. వీలైన వారి తలలు వంచి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దయగల దేవా,
ఇదిగో దేవా, నీ రెండవ రాకడ గురించి కొన్ని విషయాలు తెలియచేశావు. మేము నిరీక్షణ కలిగి నీ కొరకు దేవా మేము జీవించాలని, ప్రేమ కలిగి జీవించాలని చెప్తున్నావు దేవా. తుచ్చి విశ్వాసక్తి, త్రాగుడు, చీకు చింతలు మాలో లేకుండా నీ ప్రేమతో జీవిస్తూ ఆ విపత్తులన్నీ తప్పించుకుని నీ ముందర ధైర్యముగా నిలబడి నీతో పాటుగా పరలోక రాజ్యాన్ని చేరే గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ఇదిగో దేవ వాక్యాన్ని ఆలకిస్తున్న ఎవరిలో దేవా ఆందోళన, అభద్రత దేవ, అజ్ఞానం ఉన్నట్లయితే తీసివేయమని, వారికి శాంతి, సమాధానము, నెమ్మదిని, ఆయురారోగ్యములు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి, అనేక మందికి షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీకు వాక్యము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేక మందికి షేర్ చేసి మీ యొక్క ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరట మీకు అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను. సర్వశక్తి గల పిత, పుత్ర, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.